మన వంటకాల్లో ఉల్లిపాయకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఉల్లిపాయను తింటూ ఉంటారు. ఇక ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చెప్పుకుంటూ వచ్చారు. రుచికి ఆరోగ్యానికి ఉపయుక్తమైన ఈ కూరగాయలు లేకుండా దాదాపు ఏ వంటకమైనా అసంపూర్ణమే అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక విషయం తెగ చక్కర్లు కొడుతోంది. అది ఉల్లిపాయ గురించి కావడం విశేషం. ఇప్పుడు చాలా మంది గృహిణులు ఉల్లిపాయ తొలగిస్తుంటే లోపల బూడిదల, నలుపు మచ్చలు, పొరలు లేదా బురిసి దూరినట్టు పదార్థాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో కొందరు ఆ భాగం తీసేసి మిగతా ఉల్లిపాయ వాడేస్తుంటే మరికొందరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నేరుగా ఉల్లిపాయను పారేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఇది తినొచ్చా, కడిగితే సరిపోతుందా, ఏమైనా ప్రమాదమా అనే డౌట్స్లో ఉంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం నల్లటి మసితో కూడిన ఉల్లిపాయ వాడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ బూజు హానికరమైన ఫంగస్, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఉల్లి వాడితే జీర్ణక్రియ సమస్యలు, వాంతులు, విరోచనాలు, చర్మ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, అలర్జీ సమస్యలున్న వారు దీని ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు. అందుకే ఇలాంటి ఉల్లిపాయను కడిగితే సరిపోతుంది అనుకోవడం పొరపాటు. బురిసి లోపల దూరి ఉంటే అది పూర్తిగా తొలగించలేం. కనుక ఇలాంటి ఉల్లి భాగాలను వాడకుండా నేరుగా పారేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయను వదిలిపెట్టి పెట్టడం వల్ల అది పక్కనున్న ఇతర ఉల్లిపాయలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కనుక పాడైన ఉల్లిపాయను వెంటనే వేరు చేయడం అలవాటు చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చల్లని ప్రదేశంలో గాలి ఆడేలా పొడి వాతావరణంలో ఉంచడం అత్యంత అవసరం. తడి, వర్షం, గాలి జారడం లాంటి పరిస్థితులు ఉంటే ఉల్లిపాయపై నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాటిని ఉపయోగించక తప్పదు. కాబట్టి కొద్దిగా ఖరీదు ఎక్కువైనా సరే మంచి నాణ్యత గల ఉల్లిపాయలనే కొనాలి. ఇక ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రమే మన వంటకాలు రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఉల్లి మనకు చేయగల మేలు నిజమే, కానీ అదే సమయంలో అది పాడై ఉంటే మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.